మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఈడీ అధికారులు 7 గంటల పాటు కేటీఆర్ ను విచారించారు. నగదు బదిలీపైనే అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాసేపట్లో బయటకు రానున్నారు కేటీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. 7 గంటల పాటు ఈడీ అధికారులు కేటీఆర్ ని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, దాదాపు 7 గంటల పాటు ఈడీ అధికారులు కేటీఆర్ ని విచారించడం జరిగింది. ముఖ్యంగా హెచ్ఎండిఏ ఖాతాల నుంచి విదేశాలకు పౌండ్స్ రూపంలో నగదు బదిలీకి సంబంధించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. సో మరి కేటీఆర్ బయటకు రావడం జరిగిందా? మళ్లీ ప్రశ్నించే అవకాశం ఏమైనా ఉందా? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ఏదైతే ఉందో 7 గంటల పాటు కొనసాగించారు. ఈరోజు ఉదయం 10:30 ఈడీ కార్యాలయానికి వచ్చినటువంటి కేటీఆర్ పూర్తిగా కూడా 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఎవరి అనుమతి తీసుకుని, కేబినెట్ అనుమతి తీసుకున్నారా లేకపోతే పూర్తిగా కూడా ఆర్బీఐ పర్మిషన్ తీసుకున్నారా అనేటటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్తో అయితే విచారణ అంతా కూడా కొనసాగింది. ఇక్కడ ప్రధానంగా కూడా మనం ఒకటి చూసుకుంటే మాత్రము ఏదైతే 7 గంటల పాటు కొనసాగినటువంటి విచారణ ఉందో ఆ విచారణ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. డాక్యుమెంటేషన్ వర్క్ అనేది కొంత ఉంటుంది. అంటే మీరు చెప్పినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో సమాధానాలన్నిటి పూర్తిగా కూడా రీవెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రీవెరిఫికేషన్ లో భాగంగానే ప్రస్తుతం ఇంకా కూడా కొనసాగుతుంది. ఇంకొక 10-15 నిమిషాల్లో ఆయన బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జరిపినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తులో మొత్తం విచారణ మాత్రం సుదీర్ఘంగా 7 గంటల పాటు కేటీఆర్ అయితే విచారించారు. డాక్యుమెంటేషన్ వర్క్ అనేది ఇక్కడ చాలా కీలకం. బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్ విచారణ ఏదైతే ఉందో ఆ రెండింటికి కూడా చాలా తేడా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా అరవింద్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ వాళ్ళిద్దరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కేటీఆర్ ముందు ఉంచి విచారించినట్టుగా తెలుస్తుంది. మేము కేటీఆర్ చెబితేనే ఈ మొత్తం నిధులన్నీ కూడా మంజూరు చేశాము అనేటటువంటి పాయింట్ వాళ్ళు చెప్పినప్పటికీ కానీ నిధుల విడుదల, ఆ తర్వాత విదేశీ కంపెనీకి డబ్బులు వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ ఎటు వెళ్ళాయి అనేది ఇప్పుడు చాలా కీలకం. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అలిగేషన్ వచ్చేసి నిధులు గోల్మాలు జరిగాయి. సో ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడికి తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో పెద్ద మొత్తంలోనే ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏ క్షణంలోనైనా సరే కేటీఆర్ ఇక్కడికి వస్తారు కాబట్టి కేటీఆర్కు సంబంధించి ఆయన ఇక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడబోతున్నటువంటి సమాధానాలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే మాత్రము ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో వచ్చినటువంటి 41 కోట్ల రూపాయల చేంజ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ నిధులకి, అదేవిధంగా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే మంజూరు ఫార్ములా ఈ కార్ రేసులో విదేశీ కంపెనీకి విడుదలైనటువంటి 55 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం ఉందో వాటన్నిటికీ ఏదైనా సరే లింక్ ఉందా అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ కావాల్సినటువంటి విషయం. ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి దర్యాప్తును అంతటినీ కూడా ఏసీబీ అధికారులు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కొనసాగించారు. సో అయితే ఇక్కడ ఒకటి కేటీఆర్ ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఆయన ఒకటే ప్రధానంగా కూడా చెప్తున్నటువంటి విషయం, ₹1 కూడా ఈ మొత్తం వ్యవహారంలో ₹1 కూడా ఎక్కడా కూడా దుర్వినియోగం కాలేదు. అలా దుర్వినియోగం అయ్యింది, మొత్తం నిధులంతటినీ కూడా దారి మళ్లించారు అనడానికి కావాల్సినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలను బయట పెడితే నేను కూడా వాటికి సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను. కేవలం కొన్ని ప్రశ్నలు తిప్పించి ఇలా అడగడం తప్ప అంతకు మించి ఏమీ లేదు. డెఫినెట్గా మొత్తం వ్యవహారానికి సంబంధించి నేను కోర్టు వరకు వెళ్తాను, న్యాయస్థానంలోనే పోరాడతాను. న్యాయస్థానంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సమాధానం విషయాన్ని కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి వర్షన్ అలా వైపు ఉంటే, మరోవైపు
వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి వ్యవహారం మరొకటి ఉంది. ఒకటి ఇందులో జరిగింది, బీఆర్ఎస్ పార్టీకి కావాల్సినటువంటి నిధులు వచ్చినటువంటి బాండ్ల రూపంలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కూడా రేస్కి సంబంధించి లింక్ ఉంది అనేటటువంటి యాంగిల్ను ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాట్ నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదేవిధంగా ఏసీబీ అధికారులు వాట్ నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూడాల్సినటువంటి విషయం. ఇందులో ప్రధానంగా కూడా ఒకటి ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏ విధంగా అయితే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నది ఒకటే జరిగింది. మొదటిసారి జరిగినటువంటి ఫార్ములా ఈ కార్ రేసు ఒక ఎత్తైతే రెండోసారి జరిగినటువంటి ఫార్ములా ఈ కార్ రేసులో నిధులకు సంబంధించినటువంటి గోల్మాల్ అనేది జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కేవలం హైదరాబాద్కు సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండ్ ఇమేజ్ను మేము డెవలప్ చేయడానికి, ఆ బ్రాండ్ ఇమేజ్ని ఎక్కడ కూడా చెడగొట్ట ఉండేందుకు ఇంకా పెంచడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చేశాము తప్ప ఎక్కడా కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి నిధుల కోసం అయితే కానే కాదు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరి ఎస్టాబ్లిష్ రెండోసారి జరిగినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతుందో రెండోసారి జరిగినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి పూర్తిగా కూడా 55 కోట్ల రూపాయలలో నిబంధనలు ఏవైతే పాటించాలో అంటే కేబినెట్ అనుమతి తీసుకున్నారా, అదే ఇండియా పెద్ద మొత్తంలో భారతదేశానికి సంబంధించినటువంటి నిధులను విదేశీ కంపెనీకి వెళ్ళాలి అంటే అనుమతి ఉండాలి, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఆర్బీఐకి చెప్పాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా చెప్పారా లేదా, వాటన్నిటిని కూడా పాటించారంటే వాటికి మాత్రం ఎక్కడ కూడా సమాధానం లేదు. మరి సమాధానం లేనప్పుడు ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఒకటి నిధుల ప్రక్రియ ఏదైతే మళ్లించినటువంటి ఆ నిధులకు అనుమతి ఉందా లేదా అనేది ఒకటైతే, అలా మళ్లింపు జరిగిన తర్వాత విదేశీ కంపెనీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, బాండ్ల రూపంలో వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి సంబంధించి వాటికి అక్కడ నిధులకి అదేవిధంగా ఇక్కడ పార్టీకి వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో రెండింటికి ఎక్కడైనా సరే చైన్ లింక్ అంటారు దీన్ని. అటువంటి చైన్ లింక్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్లు, ప్రూఫ్లు ఇప్పుడు కావాలి. రైట్ మీద మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. రామ్ నరేష్ మన ప్రతినిధి ఉన్నారు. రామ్ నరేష్ కూడా అడుగుతారు. రామ్ నరేష్ చెప్పండి, ఈ కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కేటీఆర్ చెప్తున్నారు ఇది ఒక లొట్ట పీసు కేసు, దీనికి ఎటువంటి ఇది లేదు అని చెప్పి. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఒక లొట్ట పీసు కేసు అని చెప్పి ఆయన కూడా అనడం జరిగింది. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? డే 1 నుంచి కూడా కేటీఆర్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ కేసు లొటపీస్ కేసు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అంటే ఈ కేసు వ్యవహారంలో అంటే నిధుల బదలాయింపు అనేది ఈ కేసు మొత్తానికి అంటే చుట్టూ ఎక్కడ తిరిగినా కూడా ఈ కేసులో ఎటువైపు తిరిగి వచ్చినా కూడా నిధుల బదలాయింపు అనేది కీలకంగా మారింది. ఎందుకు అంటే ఇక్కడ నిధుల బదలాయింపు వ్యవహారంలో ఏదైతే 10th వర్షన్కి సంబంధించి ఫార్ములా ఈకి సంబంధించేసి గ్రీన్కో సంస్థ తప్పుకోవడంతో హెచ్ఎండిఏ నుంచి నిధుల బదలాయింపు చేశారు. తాము మళ్ళీ అధికారంలోకి వస్తామన్న బలమైన నమ్మకంతో కేటీఆర్ ఆదేశాల మేరకు నిధుల బదలాయింపు జరిగింది. దాదాపు 46 కోట్ల రూపాయల నిధుల బదలాయింపు జరిగింది. కాబట్టి దీనికి సంబంధించే ఇప్పుడు అంటే ఏసీబీ కానీ ఇటు ఈడీ కానీ విచారణ అంతా దీని చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నిధుల బదలాయింపులో హెచ్ఎండిఏ ద్వారా నిధుల బదలాయింపు అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 10 కోట్లకు మించి చేయడానికి వీలు ఉండదు. కానీ ఇక్కడ దాదాపు 46 కోట్ల రూపాయల నిధుల బదలాయింపు జరిగింది. అది కూడా ఇండియన్ కరెన్సీలో కాకుండా మొత్తంగా చూసుకుంటే ఇది ఫౌండ్ల రూపంలో అంటే బ్రిటన్కి పంపించిన అంటే ఫౌండ్ల రూపంలో ఈ కరెన్సీ అంతా కూడా తరలించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. దీని చుట్టూనే ఇప్పుడు ఈడీ విచారణ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా కేటీఆర్ని దాదాపు 10:30 నుంచి కేటీఆర్ విచారించిన పరిస్థితి అంతా కూడా దీని చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే విదేశీ కరెన్సీలో పంపించాల్సిన అవసరమే ఉంది, ఇండియన్ కరెన్సీలో ఎందుకు పంపించలేదు? అయితే ఈ నిధులు పంపించిన తర్వాత ఏదైతే గ్రీన్ కో సంస్థ ఉందో అక్కడి నుంచి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా మీకు నిధులు వచ్చాయని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఎలక్ట్రల్ బాండ్ల గురించి చెప్తున్నారో అది గతంలో అంటే 2022లో ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా నిధులు అనేది బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్ పార్టీస్కి వచ్చాయి, దానిలో భాగంగానే మాకు కూడా వచ్చాయి. దీంట్లో ఎక్కడ తప్పులేదు. అంటే సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. కాబట్టి దాంట్లో ఎక్కడ ప్రాబ్లం లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ 46 కోట్ల నిధులు బదలాయించారో దీనికి సంబంధించి అంటే ఫెమా నిబంధనలకు విరుద్ధంగా అదేవిధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ నిబంధనలకు విరుద్ధంగా ఈ నిధుల బదలాయింపు జరిగింది. కాబట్టి దీని చుట్టూనే ఈ ఈడీ విచారణ కానీ ఏసీబీ విచారణ కానీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందో అనుకోవచ్చు. ఏసీబీ విచారణకు భిన్నంగా ఈ ఈడీ విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే నిధులు బదలాయింపు జరిగింది, దీనికి సంబంధించి ఎవరెవరి పాత్ర ఏంటి, ఎక్కడి నుంచి వెళ్ళాయి,
ఎలా వెళ్ళాయి, ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాయా లేదనే దీని చుట్టూనే ఈడీ విచారణ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతానికైతే ఈడీ కార్యాలయం దగ్గర కేటీఆర్ విచారణ పూర్తయింది. మరి కొద్దిసేపట్లో దానికి సంబంధించి స్టేట్మెంట్కి సంబంధించిన సంతకాలు అయితే లోపాలు జరుగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో ఆయన బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. బోనా ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఈడీ కార్యాలయం దగ్గర పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు అయితే ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా మంది నేతలు అంటే కేటీఆర్ను ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయటికి అంటే పార్టీ కార్యాలయంకు వెళ్తారు. దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు జనవరి 9వ తారీఖు ఏసీబీ విచారణ పూర్తయి బయటకు వచ్చిన తర్వాత చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్ద సంఖ్యలో పార్టీకి సంబంధించిన నేతలు అక్కడ రావడంతో తోపులాట్లు జరిగాయి. కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. కాబట్టి పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు మాత్రం పోలీసులు మోహరించడం జరిగింది. ఎందుకంటే ఏసీబీ విచారణ పూర్తయి బయటకు వచ్చినప్పుడు కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పార్టీకి సంబంధించిన నాయకులు మాజీ మంత్రులు కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళంతా కూడా అంటే ఈ రోజు మీడియా ముందుకు వచ్చిన నేతలంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఈ కేసు ఒక లొట్టపీస్ కేసు, ఇది కావాలంటే అంటే రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. నిధుల బదలాయింపులో ఎక్కడ అవకతవకలు జరగలేదు, రూపాయి అక్రమ అవినీతి జరగలేదు, కాబట్టి ఈ కేసు నిలవదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఏసీబీ కానీ ఇటు ఈడీ అధికారులు కానీ దీంట్లో అంటే నిధుల బదలాయింపు జరిగింది, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఆ నిధులు అక్కడే ఉన్నాయా లేకపోతే మరి ఇంకెక్కడికైనా వెళ్ళాయంటే కేటీఆర్ కానీ అదేవిధంగా పార్టీకి కానీ ఏమన్నా వచ్చాయనే దానికి సంబంధించి విచారణ అయితే లోతుగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు విచారణ పూర్తయిన తర్వాత మరోసారి పిలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు మరోసారి పిలిచేందుకైతే నోటీసులు సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏఎస్ జెన్కో సంస్థ ఏదైతే ఉందో అక్కడ సోదాలు గతంలోనే సోదాలు జరిగాయి. దానికి సంబంధించి విచారణకు కూడా వాళ్ళని పిలవడం జరిగింది. ఈ నెల 18వ తారీఖున వాళ్ళని విచారణకు రావాలని చెప్పేసి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18వ తారీఖున ఏఎస్ జెన్కో సంస్థ విచారణకు అయితే హాజరు కానుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కేసు వ్యవహారంలో ఇటు న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పేసి కేటీఆర్ డే 1 నుంచి చెప్తున్నారు. అందులో భాగంగానే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను, ఇటు ఏసీబీ విచారణ కానీ అదేవిధంగా ఈడీ విచారణకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ కేసు విషయంలో ఏమి తేలదు అని చెప్పేసి కేటీఆర్ స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇదే వ్యవహారాన్ని చెప్తున్నారు. కానీ ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన నేతలు కానీ అదేవిధంగా అధికారులు మాత్రం దీంట్లో కొంత ఏదైతే నిధులు మళ్లింపు జరిగిందో అది నిబంధనలకు విరుద్ధంగా జరిగింది కాబట్టి దానికి సంబంధించిన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బోనా రామ్ నరేష్, మీరు అలానే హోల్డ్ లో ఉండండి, మధుతో మాట్లాడదాం. మధు చెప్పండి, ఏసీపీ అధికారులు కూడా ప్రశ్నించినప్పుడు కేటీఆర్